హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినీ సిస్టర్స్. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫస్ట్ రాగానే మిషన్ ఆన్ చేసి ఫ్లేమ్ పెట్టేసరికి మొత్తం అది హీట్ అయ్యేసరికి ఒక 20-30 మినిట్స్ పడుతుంది. అప్పటిలోపు శారీస్ అన్నీ సెట్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాం, టైం వేస్ట్ కాకుండా. తర్వాత స్ప్రే ఆన్ చేసుకొని శారీ లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోస్లో చెప్పినాం కదా, చెప్పినట్టుగా నా పెద్ద ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాక శారీస్ పెట్టేసినాము. మా చెల్లి ఆల్రెడీ కొన్ని శారీస్ చేసింది, అది కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా అంటే మళ్ళీ నేను జాయిన్ అయిపోయాను అనమాట. అయితే నేను కూడా శారీస్ పెట్టినా వెనకాల 3 బాక్స్లో వచ్చి పడ్డాయి. ఏంటంటే ఈ సారీ మాకు ఇంకా కాటన్ శారీస్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ వచ్చినాయి ఈ వీడియో చేసేటప్పుడు. ఇప్పుడైతే మేము ఒక్కరం చేయగలుగుతున్నాం శారీ. అంటే అనుకుంటుండొచ్చు ప్రీవియస్ వీడియోలో కనీసం 2-3 ఉండాలని చెప్పి ఇప్పుడు ఒక్కరం చేయగలుగుతున్నామని. ఈ 2 వీడియోస్కి మధ్యలో మేము చాలా శారీస్ చేసినాము. కాకపోతే ఏంటంటే వీడియో వచ్చి తీయలేదన్నమాట. మా చెల్లి ఏంటంటే డ్రమ్ క్లీన్ చేస్తుంది. ఒక శారీది లైట్గా కలర్ అంటింది, చూసారు కదా మొత్తం ఎట్లా వస్తున్నాయి పొగలు. చాలా జాగ్రత్త చేయాలి, మన చెయ్యి కూడా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. ఇంకా శారీస్ మాత్రం ఇట్లా రోల్ అయిపోయి వస్తాయి. ఇది కాటన్ శారీయే, ఇంకా వేరే టైప్ ఆఫ్ శారీస్ వచ్చినాయి. ఇది పట్టు శారీ. ఇది చూడడానికి ఇట్లా కనిపిస్తుంది కానీ ఫోల్డ్ చేసిన తర్వాత చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, మంచిగా కొత్త దాంట్లో కనిపిస్తుంది అనమాట. మేము అక్కడ శారీస్ చేస్తున్నప్పుడే మమ్మీ కూడా ఇక్కడ శారీస్ ఫోల్డ్ చేస్తూ ఉంటుంది వెంటనే, ఎందుకంటే హీట్గా ఉన్నప్పుడే చేస్తే కరెక్ట్గా వస్తుంది ఫోల్డింగ్ అని. మేము అక్కడ ఒక్కొక్క శారీ రోలింగ్ కంప్లీట్ చేస్తున్నప్పుడే మా మమ్మీ కూడా వెంటనే ఇక్కడ శారీ ఫోల్డ్ చేస్తుంది. శారీ ఫోల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా శారీస్ ఎవరి వాళ్ళకి ప్యాక్ చేసేసి ఇచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.